హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను రజని. అయితే ఈ రోజు నుండి మనం రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అయితే ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ మాత్రము ఈ థైరాయిడ్, నీటి బుడగలు, ఈ రెండిటి గురించి మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఈ ఈ రోజు రేపు చాలా మంది అసలు ఈ థైరాయిడ్, నీటి బుడగలతోటి చాలా మంది సఫర్ అవుతున్నారు. ఆ, ఈ ఈ రోజు రేపుట్లో మాత్రము థైరాయిడ్, నీటి బుడగలు అనేవి పెద్ద రోగాల? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కామన్ పాయింట్ అందరికి ఉండేది. ఎందుకంటే నాకు కూడా చాలా ఉంటుండే ఈ థైరాయిడ్, నీటి బుడగలు అనేవి రోగాల అని. రోగాలు అంటే మనం రోగాలు అని తీసుకుంటే రోగాలే అవుతాయి. అవి మనం రోగాలు కావు అని పాజిటివ్ మైండ్తో ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదైనా మీరు ఏ కష్టం వచ్చినా అసలు ముందు మనం ఏం చేయాలి అని అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే వచ్చిందని మనం తీసేయలేము. సో ఎందుకంత బాధపడుతున్నారు థైరాయిడ్ థైరాయిడ్ అని? థైరాయిడ్ అనేది పెద్ద రోగం కాదు. ప్లీజ్, నేను 100 సార్లు బల్లగుద్ది చెప్తా, థైరాయిడ్ అనేది పెద్ద రోగం కాదు. ఎందుకంటే చాలా మెడిసిన్స్ ఉన్నాయి థైరాయిడ్కి. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనే అనే థాట్లో ఉన్నారు చాలా మంది. కాకపోతే థైరాయిడ్ ఉంటే పిల్లలు పుడతారు పుడతారు పుడతారు. ఎవ్వరు పిల్లల గురించి బాధపడకండి. థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు కారు అనే ఆలోచన మైండ్లో నుండి తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, థైరాయిడ్ ఉంటే కంపల్సరీ పిల్లలు పుడతారు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. నాకు పెళ్ళైన 6-7 మంత్స్కే నాకు థైరాయిడ్ ఉందని నాకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ చేసేసి నాకు థైరాయిడ్ ఉందని కన్ఫర్మ్ చేసేసారు డాక్టరు. నేను స్టార్టింగ్ 100 mcg వాడిన. ఎందుకంటే నాకు ఆ రేంజ్లో ఉంది. ఎందుకంటే తెలియదు అది మనకు థైరాయిడ్ ఉంది. ఇప్పుడు జ్వరం వచ్చింది, వామిటింగ్స్ వచ్చినాయి ఇట్లా అంటే మనకు తెలుస్తుంది. ఎందుకు టెంపరేచర్ తెలుస్తుంది, ఇదంతా తెలుస్తుంది. కాకపోతే థైరాయిడ్ ఉంది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయట. అయితే ఏంటంటే నాకు అసలు తెలియలేదు. కొంతమందికి నిద్ర పట్టదు. నాకైతే అసలు నిద్ర వచ్చేది కాదు. నైట్లో అస్సలు నిద్ర పట్టేది కాదు. కొంతమందికి హెయిర్ లాస్ ఉంటుంది, కొంతమంది లావ్ అవుతారు, కొంతమంది సన్నగా అవుతారు. దీన్ని బట్టి ప్లీజ్ 6 మంత్స్కి ఒకసారి మాత్రమే మీరు బ్లడ్ టెస్టులు చేయించుకోండి. ఈ రోజు రేపు రోగాలు అనేవి చెప్పి రావట్లేదు. మొత్తం ప్రాణం మీదకి వచ్చే వరకు కూడా తెలుస్తలేవు రోగాలు. సో ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి లేడీస్ కంపల్సరీ, పెళ్ళయి పిల్లలు కాని వాళ్ళు ఇంకా ఎదురు చూడండి. పాజిటివ్ మైండ్ తోటి ఎదురు చూడండి. కాకపోతే బ్లడ్ టెస్ట్ కూడా కంపల్సరీ చేయించుకోండి. ఎందుకంటే పిల్లలు లేట్ అవుతున్నారు అని అంటే ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏదో థైరాయిడా, నీటి బుడగల, ఇంకా ఏదో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. కంపల్సరీ మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోండి. బ్లడ్ టెస్టులు చేయించుకుంటే ఏది ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది. వెంటనే తెలిసిందనుకో, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉందని తెలీదు. నాకు పెళ్లి కాక ముందు నుండే ఉందేమో, నాకు తెలియలేదు అసలు. పెళ్ళి అయినాక మాత్రము 6-7 మంత్స్కి నాకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అయింది. నేనేమనుకున్నా, నాకు కన్ఫర్మ్ అయిందేమో, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందేమో నేను చాలా సంతోషించిన. కాకపోతే 2 మంత్స్ అవుతుంది, 3 మంత్స్ అవుతుంది, అసలు పీరియడ్ వస్తలేదు. నాకు ఎట్లాంటి బాధ లేదు, ఎట్లాంటి నొప్పి లేదు, ఏం కనిపిస్తలేదు, నాకు ఏ సిమ్టమ్ కనిపిస్తలేదు అని చెప్పి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా కూడా అసలు పాజిటివ్ వస్తలేదు. అరే ఏంటబ్బా ఇట్లుంది అని చెప్పి, అమ్మో ఈ లోపల ఏమన్నా అవుతుందేమో, నాకు తెలియకుండా లోపల ఏమన్నా అవుతుందేమో అని చెప్పి నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా నాకు థైరాయిడ్ ఉంది అని చెప్పినారు. నేను థైరాయిడ్ ఉంది అని చెప్పంగానే డాక్టర్ని ఏమడిగినా అంటే, డాక్టర్ గారు మరి థైరాయిడ్ ఉంటే పిల్లలు అవుతారా కారా? ఇదే ఈ ఫస్ట్ క్వశ్చన్. ఇదే నాకు ఎవరు చెప్పిరమ్మా నీకు థైరాయిడ్ ఉంటే పిల్లలు గారు అని? పిల్లలు అవుతారు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. నీకేంటంటే ఇప్పుడే కదా నీకు థైరాయిడ్ ఉందని తెలిసింది. మెడిసిన్స్ వాడు, కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుతూ ఉంటే ఆ థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అయ్యేదానికన్నా ఎక్కువ రిలీజ్ అవుతేనే మనకు థైరాయిడ్ సమస్య ఉంటుంది. సో అది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ టాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. కొత్తగా థైరాయిడ్ ఉందని తెలిసిన వాళ్ళు మాత్రం అప్పుడే ప్రెగ్నెన్సీ రావాలని కోరుకోకండి. ఎందుకంటే అప్పటికే మన బాడీలో అంత కరెక్ట్గా లేకపోవచ్చు. కాబట్టి
ప్లీజ్ కొంచెం టైం తీసుకోండి. మీరు థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినప్పటి నుండి కొన్ని రోజులు ఆగండి. కొన్ని రోజులు అంటే కొన్ని మంత్స్, ఒక 2-3 మంత్స్ తర్వాత మీరు అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకే వెళ్ళండి. ఫస్ట్ ఒక 3-4-5 1 year వరకు మీరు న్యాచురల్ ప్రెగ్నెన్సీని చూస్ చేసుకోండి. మీరు కంపల్సరీ ఈ రోజు రేపు అంత వైద్య వ్యవస్థ అంటేనే మొత్తం బిజినెస్. వాడు ఉన్నోడా పేదోడా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది మనీ మనీ మనీ. సో అన్ని హాస్పిటల్స్ అట్లా లేవు, కొంతమంది మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. సో మీరు మాత్రము వాళ్ళు ఏది చెప్పినా మీరు న్యాచురల్ డాక్టరే చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పట్లేదు, డాక్టరే చెప్తారు. ఫస్ట్ 3-4 months వాళ్ళు న్యాచురల్గానే చూస్తారు. తర్వాత ఈ IUI IVFలో ఇవన్నీ ఉంటాయి, కానీ అవి లక్షలతోటి కూడుకున్న ఖర్చులు మాత్రము. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్గానే ట్రై చేయండి మీరు ప్రెగ్నెన్సీని. ఎందుకంటే మాకు కూడా సజెస్ట్ చేసారు IUI చేసుకోండి, IVF చేసుకోండి 6 months. నేను పెళ్ళైన 6 months నుండి నాకు థైరాయిడ్ నీటి బుడగలని తెలిసినప్పటి నుండి నేను కూడా చాలా డాక్టర్స్ని కలిసిన. ఇక్కడ మంచిగా చూస్తారంటే అక్కడికి ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అందరు డాక్టర్ని కన్సల్ట్ అయినా అసలు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, నా హస్బెండ్కి తెలుసు. ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్, ఏ దేవుడు అంటే ఆ దేవుడు, ఏ మంత్రం అంటే ఆ మంత్రము, ఏ పూజారి అంటే ఆ పూజారి, అసలు ఎవరిని వదలలేదు. అసలు ఎంత సెన్సిటివ్ అని అంటే పిల్లల విషయము ఎంత సెన్సిటివ్ అంటే పేరెంట్స్కి, కాబోయే పేరెంట్స్కి మాత్రం అసలు ఎంత సెన్సిటివ్ పాయింట్ అంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ప్లీజ్ అసలు నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఫ్యామిలీస్కి, ప్లీజ్ 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 అత్తలు మామలు చుట్టాలు వీళ్ళు ఎవ్వరున్నా కానీ పెళ్ళైన వెంటనే అమ్మాయి వెంటబడకండి. పిల్లలని పిల్లలు అవుతారు ఎందుకు గారు, కొంచెం ఓపిక పట్టండి. అదే అవుతారు పిల్లలు. కొంతమందికి లేట్ అవ్వచ్చు, కొంతమంది తొందర అవ్వచ్చు, రాకుండా ఉండరు కదా. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలీదు, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తుంది. సో ప్లీజ్ అమ్మాయిని మాత్రం మీరు ఎంకరేజ్ చేయండి. కావాలంటే అరే ఇప్పుడు కాకపోతే ఇంకో సంవత్సరం ఆగుదాం రా అట్లా చెప్పుకోండి. కాకపోతే నీకు అయితే లేరు, ఇక నీకు పిల్లలు గారు వేస్ట్, ఇక మావనికి ఇంకో సంబంధం చూస్తా, ఇలాంటివి చాలా ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి. నేను నా ఫ్యామిలీలో చూసిన, నా ఫ్రెండ్ సర్కిల్లో చూసిన ఇవన్నీ నడుస్తున్నాయి. అరే పెళ్ళైన సంవత్సరం వరకు పిల్లలు కావాలంట. అరే 2-3 monthsకి ఏమైనా విశేషం ఉందా? ఏం విశేషం ఉంటుంది చెప్పండి? ఏం విశేషం ఉంటుంది 2-3 monthsలో? ఏం విశేషం ఉంటుంది? తెలిసి పెళ్ళి కొత్తగా తెలిసి తెలియక ఎట్లా వస్తారు? వెంటనే వస్తారా? ఏందండి మీరు అసలు? ప్లీజ్ అత్తమామల సపోర్ట్ లేకపోయినా హస్బెండ్స్ మీ భార్యలకు మీరు సపోర్టివ్గా ఉండండి, మీరు ప్రేమగా ఉండండి. ఎందుకంటే అమ్మాయి చాలా లో అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్ ఇప్పుడు అమ్మాయి కొత్త, ఈ థైరాయిడ్ అంటే తెలియదు, నీటి బుడగలు అంటే తెలియదు, ఏంటివి కొత్తగా వింటే నేనే అనుకున్నాము ఇది పెద్ద రోగమేమో అది ఇది అనుకున్నా. కాకపోతే థైరాయిడ్ అనేది పెద్ద రోగం కాదు. ప్లీజ్ నేను బల్లగుద్ది చెప్తున్నా, థైరాయిడ్ నీటి బుడగలు అనేవి పెద్ద రోగాలు కావు. మంచి గైనకాలజిస్ట్ని కలవండి, మంచి మెడిసిన్స్ తీసుకోండి. ఎందుకంటే నేను కూడా బాధపడ్డా కాబట్టే చెప్తున్నా. థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.